టీటీడీ గోశాలలో ఇటీవల 100 గోవులు మృతి చెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడారు. ఆదివారం టీటీడీ గోశాలలో గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దానాను మీడియా అధికారులతో కలిసి పరిశీలించిన తరువాత మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులను తల్లిలా భావించి ఎప్పటికప్పుడు దానా, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫోటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను, తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్లు చూపిన ఫోటోలను మీడియాకు చూపించారు. టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దానా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదికే స్పష్టం చేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్ నివేదికను, అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. ప్రతిరోజు అసత్య ఆరోపణలు, పచ్చి అబద్ధాలతో టీటీడీ సంస్థ మీద బురద చల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు. వ్యక్తిగతంగా నా మీదేమైనా ఉంటే ఆరోపించుకో, కానీ దైవ సంస్థ మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. డేటా ఉందండి మా దగ్గర, మీకు షేర్ చేస్తాం. లేదండి, 20-22 చనిపోయి ఉండొచ్చు. లెక్కలు తీస్తున్నాం, కరెక్ట్ లెక్కలు. ఒక ఆయన ఉన్నాడు, హరినాథ్ రెడ్డి అని, ఇందులో పనిచేశాడు. ఆయన పోతా కొన్ని మార్ఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, ఇంట్లో పెట్టుకున్నాడు. స్టాంపేడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు. నాకు డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఒక ఇన్సిడెంట్ జరగటంలో 2000-3000 మంది తొక్కిసలాట ఎప్పుడు ఇంట్లో ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉంది ఉండొచ్చు. దీన్ని బట్టి వేస్తే టార్గెట్ చేశారు, వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు. దీన్ని ఎట్లాగైనా టీటీడీలో బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతాం. జీరోలు అయిపోతారని నాకు తెలియదు. దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడలేదు కాబట్టి ఇవన్నీ అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను పెడతామండి, డెఫినెట్గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ. చుక్కలు చూపిస్తాము ఆయనకి, మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? రాజకీయంగా ఎదుర్కో. నేను ఎవడొద్దన్నాడు? ఎందుకు టీటీడీని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా, ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్గా, అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు ఎందుకు ఆయన లేవు? అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు మా సిపిఆర్ పంపిస్తాడండి. వాళ్ళలాగా ఫేక్గా నేను చెప్పలేను. అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము. కొన్ని రికార్డులు దొరకట్లేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. అవన్నీ చూడాలా. ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ డైరీ ఫామ్కి ఎన్ని ఆవులు వస్తున్నాయి, ఎన్ని చనిపోయాయి, అవన్నీ డాటా తీసుకుంటామండి. మేము ఇవాళ మేము నిన్నటి నుంచే దీన్ని అర్థమైంది. నిన్నటి నుంచే మేము దీంట్లో తిరిగాం. పెడతామండి, డెఫినెట్గా పెడతామండి. ఇప్పుడు పెడతాం. మాట్లాడాలి, గవర్నమెంట్తో మాట్లాడాలా. అది నా చేతిలో, టీటీడీ చేతిలో లేదు. గవర్నమెంట్తో మాట్లాడి చేయించాలా. 1776 ఉన్నాయి. అదే ఇస్తాం మీకు, అందరికి షేర్ చేస్తాం. సిపిఆర్